Hi guys, na పేరు ఇమ్రాన్ and you're watching Study Data Labs YouTube channel. Guys, welcome to Power BI interview కోసం సెప్టెంబర్ సిరీస్ 5/30. దిస్ ఇస్ ద ఫిఫ్త్ వీడియో అండి. సో డైలీ మీకు మార్నింగ్ 9 o'clock కల్లా వీడియో అయితే వచ్చేస్తాను. ఓకే, సో ఈ వీడియోలో మనం డిఫరెన్స్ బిట్వీన్ ఆల్ వర్సెస్ రిమూవ్ ఫిల్టర్స్ అంటే ఏంటి తెలుసుకుందామండి. సో కంపల్సరీ ఇంటర్వ్యూ క్వశ్చన్ అండ్ రియల్ టైంలో కూడా మనం ఈ సినారీస్ యూస్ చేస్తుంటాము. బట్ మీకు మెయిన్లీ చాలా కన్ఫ్యూజింగ్ ఉంటుంది. సో ఆల్ వర్సెస్ రిమూవ్ ఫిల్టర్స్ డిఫరెన్స్ తెలుసుకుందాం. సో వర్క్స్ యాజ్ ఏ రిమూవ్ ఫిల్టర్స్ అండ్ రిటర్న్స్ ఏ టేబుల్. సో ఇది కూడా రిమూవ్స్ ఫిల్టర్స్ ఫర్ టేబుల్స్ అండ్ కాలమ్స్ బట్ నాట్ రిటర్న్స్ ద టేబుల్. ఇది టేబుల్ రిటర్న్ చేయదు. ఇది ఒక్క పాయింటే చాలా ఇంపార్టెంట్ అండి. ఓకే, సో ఒకసారి చూద్దామండి. డెమో చూస్తే మనకి వైట్ ఇస్ నాట్ రిటర్న్స్ ద టేబుల్ అనేది మనం ఒకసారి డెమో చూద్దాం. డెమో చూస్తే మనకి ఈజీగా అర్థమవుతుంది ఏది బెస్ట్ సినారీలో ఏది యూస్ చేయాలో మనకి ఒక క్లారిటీ అయితే వస్తుంది. ఓకేనా, లెట్స్ జంప్ ఇన్ టు ద డెమో. ఓకే, ఒక టేబుల్ విజువల్ తీసుకున్నానండి. ఒక టేబుల్ విజువల్లో కలర్ అండ్ రెస్పెక్ట్ టు సేల్స్, వాళ్ళ సేల్స్. సో మనకి టోటల్ 293,58,677 ఎలా వచ్చిందంటే ఎవ్రీథింగ్ ఫిల్టర్ కాంటెక్స్టే యూజ్ చేశాను అనమాట. సో ఇది మొత్తం స్ప్లిట్ అయ్యి ఎవరి కలర్ చూపించింది. దిస్ నథింగ్ బట్ ఫిల్టర్ కాంటెక్స్ట్. పెద్ద ఫ్యాన్సీ ఏం లేదు ఇది. సో మీకు ఫిల్టర్ కాంటెక్స్ట్ మీద ఇంకా మీకు క్లారిటీ కావాలంటే యూ కెన్ చెక్ ఇన్ మై కోర్స్ అండ్ ఆల్సో యూ కెన్ చెక్ ఇన్ యూట్యూబ్. ఇంకా డీటెయిల్ కావాలంటే కోర్స్ ఇంకా డీటెయిల్ చెప్పాను. ఇట్స్ అప్ టు యూ అండి. సో మనం ఇప్పుడు ఫస్ట్ రిమూవ్ ఫిల్టర్స్ ఒక యూస్ కేస్ చూద్దాం, దాని తర్వాత ఆల్ యూస్ కేస్ చూద్దాం, దాని తర్వాత ఏది బెస్ట్ మనకి క్లారిటీ వస్తుంది. ఓకేనా, సో క్విక్గా నేను న్యూ మెజర్ క్రియేట్ చేస్తున్నాను. ద న్యూ మెజర్ నేమ్ ఇస్ ఆర్ఎఫ్ అండి. ఓకే, ఆర్ఎఫ్ అంటే రిమూవ్ ఫిల్టర్స్ ఫర్ టైమింగ్ అండర్స్టాండ్. ఓకే, సో క్యాలిక్యులేట్ సమ్ సేల్స్. నేను కలర్ అనే కాలంకి ఫిల్టర్స్ రిమూవ్ చేయాలని చెప్తున్నాను. ఓకే, సారీ, కలర్ అనే కాలంకి ఫిల్టర్స్ రిమూవ్ చేయమని చెప్తున్నాం. ఓకే, కలర్ అనే కాలంకి ఐ నీడ్ టు రిమూవ్ ఫిల్టర్స్ ఆన్ సేల్స్. సో ఎక్కడైతే కలర్ ఈ సేల్స్ ఉంటాయి కదా, ఇది ఉంటుంది కదా, ఈ కాంబినేషన్లో నాకు ఫిల్టర్స్ రిమూవ్ చేసి నాకు చూపించమంటాను. ఎంతైతే సేల్స్ ఉన్నాయో మొత్తానికి నాకు ఈ కలర్ అనే కాలంకి నాకు ఫిల్టర్స్ అనేది రిమూవ్ చేయాలి. ఓకే, లెట్ మీ చెక్. ఇప్పుడు ఏమవుతుంది, ఈ 293 అన్నింటికి మనకి డూప్లికేట్ అయిపోయింది. ఎందుకంటే మనం దీన్ని రిమూవ్ చేసాం ఫిల్టర్స్. చూడండి, ఇక్కడ ఈ బ్లాక్ కలర్కి ఫిల్టర్ కాంటెక్స్ట్ అయితే చూపిస్తుంది, ఈ బ్లూ కలర్కి 22 అనేది చూపిస్తుంది. ఓకే, లెట్ మీ షో యూ. ఓకే, లెట్ మీ షో యూ అండి. ఓకే, ఈ బ్లాక్ కలర్కి ఇంత ఫిల్టర్ కాంటెక్స్ట్ అప్లై చూపిస్తుంది, ఈ బ్లూ కలర్కి ఇంత అప్లై, బట్ ఇక్కడ చూపించట్లేదు. వై? బికాస్ వీ రిమూవ్ ద ఫిల్టర్స్ హియర్. సో మనం ఫోర్స్ చేసాం పవర్ బిఐకి. సో నాకు ఇక్కడ కలర్ అనే కాలంకి నాకు ఫిల్టర్స్ రిమూవ్ చేయమని మనం చెప్పేసాం బేసికలీ. సో ఇక్కడ ఆబ్వియస్లీ ఏమవుతుంది, ఇక్కడ మనం ఏం రాసాం ఒకసారి చూడండి. మనం రాసిన 1 సెకండ్, లెట్ మీ టేక్ హియర్. మనం రాసిన ఇక్కడ ఏంటంటే మనం చూడండి మెజర్ ఏం రాసాం మనం. సో సమ్ ఆఫ్ సేల్స్కి రిమూవ్ ఫిల్టర్స్ అంటే కలర్ అనే కాలంకి ఫిల్టర్ చేయండి సేల్స్ అప్లై చేసి. సో ఎక్కడైతే మనకి సేల్స్ ఉందో మనకి ఇక్కడ క్లియర్గా ఫిల్టర్స్ అనేది మనకి రిమూవ్ అవుతున్నాయి. ఆబ్వియస్లీ ఇజంట్ ఇట్, మనకి సేమ్. బట్ మనకి చూడండి ఇది రిమూవ్ ఫిల్టర్స్, బట్ సేమ్ థింగ్ మనకి ఎనేబుల్ టు అచీవ్ బై ఆల్ అనమాట. ఓకే, లెట్ మీ షో యూ ఆల్. లెట్ మీ రిమూవ్ దిస్ వన్. తీసుకుంటాను. సో లెట్ మీ టేక్ సేమ్ థింగ్. ఓకే, న్యూ మెజర్. సో ద న్యూ మెజర్ నేమ్ ఇస్ ఆల్. ఓకే, టెస్ట్ అని రాస్తున్నాను. సో సేమ్ క్యాలిక్యులేట్ సమ్ సేల్స్ ఆల్ ఆఫ్ కలర్. సో ఎక్కడైతే ఉందో కలర్ అనే కాలం ఉందో దానికి నేను ఫిల్టర్స్ రిమూవ్ చేయమని చెప్పేస్తున్నాను. సో వెన్ ఐ డ్రాగ్ అండ్ డ్రాప్ హియర్ ఆల్ టెస్ట్ ఐ విల్ గెట్ ద సేమ్ అవుట్పుట్. సో ఇంకా నౌ కన్ఫ్యూజన్ అరేజెస్, క్వశ్చన్ అరేజెస్. మనకి సేమ్ అవుట్పుట్ వస్తుంది, సేమ్ వస్తుంది, మనకి డిఫరెన్స్ ఏముంటుంది అన్నప్పుడు వస్తుంది. చాలా డిఫరెన్స్ అయితే ఉన్నాయండి. సే ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు ఒక రిక్వైర్మెంట్ ఉందండి. సే బ్లూ కలర్ ఉంది కదా, ఈ బ్లూ కలర్కి ఫిల్టర్స్ రిమూవ్ చేయాలి. సో ఓన్లీ బ్లూ కలర్ ఫిల్టర్ రిమూవ్ చేయాలి అండ్ దీనికి ఆల్ ఫంక్షన్ అనేది వర్కౌట్ అయితే రిమూవ్ ఫిల్టర్స్ అనేది వర్కౌట్ అవుతుందండి. ఒకసారి చూద్దాం. ఓకే, సో లెట్ మీ ట్రై విత్ న్యూ మెజర్ రిమూవ్ బ్లూ కలర్ అని రాస్తాను. ఓకేనా, రిమూవ్ బ్లూ కలర్ ఆల్ అని రాస్తాను. ఓకేనా, సో క్యాలిక్యులేట్ సమ్ సేల్స్ కామా. సో ఫిల్టర్ ఫంక్షన్ రాస్తున్నాను. టేబుల్ రిటర్న్ చేస్తుంది కాబట్టి టేబుల్ ఏం రిటర్న్ చేస్తుంది, ఆల్ అనేది మన టేబుల్ రిటర్న్ చేస్తుంది. దర్ ఇస్ నో ఇష్యూ. కలర్ రాస్తున్నాను. ఎక్స్ప్రెషన్ ఏంటి, కలర్ ఈజ్ ఈక్వల్ టు డిమ్ కలర్ ఈజ్ ఈక్వల్ టు బ్లూ. అంటే ఇప్పుడు బ్లూ కలర్ దానికి నేను రిమూవ్ చేయమని చెప్తున్నానండి. సో ఐఎమ్ ఆస్కింగ్, ఐఎమ్ ఫోర్సింగ్ పవర్ బిఐ టు ఓన్లీ రిమూవ్ ఫిల్టర్స్ టు బ్లూ కలర్. సో ఓన్లీ రిమూవ్ ఫిల్టర్స్ టు బ్లూ కలర్. ఓకే, మీకు అర్థమైంది పాయింట్. సో ఇప్పుడు మన బ్లూ కలర్ రిమూవ్ అవుతుంది చూడండి. సో బ్లూ కలర్కి ఎంత ఉందండి, 22. ఈ 22 అన్నిటికీ రిపీట్ అవుతుంది చూడండి. దేర్ యూ గో. ఓకే, కనిపిస్తుందా అండి? సో ఓన్లీ మనకి ఏమవుతుంది, ఓన్లీ 22కి మనకి చూపిస్తుంది, ఎందుకంటే ఓన్లీ బ్లూ కలర్. బట్ సేమ్ థింగ్ క్యాన్ ఏబుల్ టు అచీవ్ విత్ రిమూవ్ ఫిల్టర్స్. లెట్ మీ చెక్. రిమూవ్ ఫిల్టర్స్ బ్లూ కలర్. ఓకే, సో సేమ్ క్యాలిక్యులేట్ సమ్ సేల్స్. క్యాలిక్యులేట్ సమ్ సేల్స్. ఓకే, కామా రిమూవ్ ఫిల్టర్స్. ఓకే, సో రిమూవ్ ఫిల్టర్స్ నేను ఏం చేస్తున్నాను, మళ్ళీ నాకు కలర్.
ఓకే. నెక్స్ట్ కలర్ ఈజ్ ఈక్వల్ టు బ్లూ. అవ్వట్లేదు. సో చూడండి, ఈ సింగిల్ వాల్యూ ఆఫ్ కాలమ్ ఇన్ కలర్ కెనాట్ బి డిటర్మైన్, దిస్ క్యాన్ బి హ్యాపెన్. సో నాకు ఇట్లా స్పెసిఫిక్గా అంటే నా కాలంలో ఉన్న వాల్యూస్ కూడా నేను ఫిల్టర్ చేయొచ్చు, నేను ఆల్లో ఫిల్టర్ రిమూవ్ చేయొచ్చు ఎక్స్ప్రెషన్స్తో. బట్ ఇక్కడ ఐ కుడెంట్ ఏబుల్ టు. సో దిస్ ద వన్ ఆఫ్ ద డిఫరెన్స్ అనమాట. సో వై బికాస్ ఎందుకు అవ్వట్లేదంటే మనం ఇందాక ఫస్ట్ స్టార్టింగ్లో చెప్పుకున్నాం కదండి, వెరీ ఇక్కడ ఉంది, ఎక్కడ ఉంది. సో ఆల్ వర్క్స్ యాజ్ ఏ రిమూవ్ ఫిల్టర్స్. 1 సెకండ్. సో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదండి. సో ఆల్ వర్క్స్ యాజ్ ఏ రిమూవ్స్ ఫిల్టర్స్ అండ్ రిటర్న్స్ ఏ టేబుల్. బట్ రిమూవ్ ఫిల్టర్స్ అనేది మనకి టేబుల్ రిటర్న్ చేయదు. సో ఎక్కడైతే మనకి అర్థమవుతుంది కదా, ఎక్కడైతే మనకి టేబుల్ రిటర్న్ చేయట్లేదు, సో ఇట్ అండ్ రిటర్న్స్ ఏ టేబుల్. బట్ ఇక్కడ టేబుల్ రిటర్న్ చేయదు. సో మీకు ఇక్కడ పాయింట్ రావచ్చు, రిటర్న్స్ టేబుల్ ఏంటి అంటే వై బికాస్ ఇక్కడ ఏమైనా చూద్దాం ఒకసారి. చెక్. అయ్యా. సో ఇక్కడ ఫిల్టర్ ఫంక్షన్ ఎందుకు యూజ్ చేసాం మనం? ఫిల్టర్ ఫంక్షన్ రిటర్న్ చేస్తుంది, ఫిల్టర్ ఫంక్షన్ రిటర్న్స్ ఏ టేబుల్. సో ఆల్ ఫంక్షన్ టేబుల్ రిటర్న్ చేస్తుంది కాబట్టి మనం చేయగలిగాం, ఇక్కడ మనకి అచీవ్ చేయగలిగాం. బట్ రిమూవ్ ఫిల్టర్స్ అట్లా కాదు. రిమూవ్ ఫిల్టర్స్ ఓన్లీ ఫర్ కాలమ్ ఆర్ టేబుల్, దానికే మనం ఫిల్టర్ చేస్తాం. బట్ ఇక్కడ కాదు, మనకి ఏదైతే టేబుల్ రిటర్న్ చేస్తుందో అది వర్కౌట్ అవుతుంది. సో ఎగ్జాంపుల్ మనం నిన్న ర్యాంక్ ఫంక్షన్ చూసాం కదండి. లెట్ మీ రిమూవ్ దిస్ వన్. ఓకే, ఇవన్నీ వద్దు, మీకు ర్యాంక్ ఫంక్షన్ చూపిస్తాను. ఓకే, సో ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఈ బ్లాక్ కలర్కి ఎంత ర్యాంక్ ఉందో నేను చూద్దాం అనుకుంటాను. ఓకేనా? సో యాజ్ సింపుల్ యాజ్ దట్, నేను చూసినట్టు చేసాం కదా 4th వీడియో. కలర్ ర్యాంక్ అని రాస్తాను. ఓకేనా? కలర్ ర్యాంక్ పటాపట్ చేసేద్దాం. కలర్ ర్యాంక్ ఈజ్ ఈక్వల్ టు ర్యాంక్ ఎక్స్ కదా, ర్యాంక్ ఎక్స్. ఓకే, సో ర్యాంక్ ఎక్స్ చూడండి మనకి ఏం చెప్తుంది, ఇట్స్ రిటర్న్స్ ఏ టేబుల్ బేసికలీ. సో ర్యాంక్ ఎక్స్ రిటర్న్స్ ఏ టేబుల్ బేసికలీ. సో మన టేబుల్ కావాలి కాబట్టి లెట్ మీ రైట్. సో ఆల్ ఆఫ్ కలర్ చూడండి, ర్యాంక్ ఫంక్షన్ రిటర్న్స్ ఏ టేబుల్ బేసికలీ. దీనికి టేబుల్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. సో ఆల్ ఫంక్షన్ ఎటు టేబుల్ ఎక్స్పెక్ట్ చేస్తుంది కాబట్టి వీ కెన్ ఏబుల్ టు బైపాస్ హియర్. ఓకే, సమ్ సేల్స్, సమ్ సేల్స్. ఇక్కడ మీకు కనిపిస్తుందా? ఇక్కడ మీకు కనిపిస్తుంది ఆల్ ఇది ర్యాంక్ ఎక్స్ ఫంక్షన్ టేబుల్ రిటర్న్ చేస్తుంది, టేబుల్ కావాలి అండ్ ఎక్స్ప్రెషన్ కావాలి. సో మన అందుకే మనకి ఆల్ ఫంక్షన్ ఎటు టేబుల్ రిటర్న్ చేస్తుంది కాబట్టి ఇక్కడ మనం డెఫినేషన్ చూసాం కదా. సో ఆల్ ఫంక్షన్ రిటర్న్స్ ద టేబుల్ బట్ ఇట్ నాట్ రిటర్న్స్ ద టేబుల్, రిమూవ్ ఫిల్టర్. సో మనకి ఇక్కడ ర్యాంక్ అయితే పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది, దర్ ఇస్ నో ఇష్యూ. చూడండి ఇప్పుడు కలర్ వైజ్ ర్యాంక్ మనకి క్లియర్గా ఇక్కడ కనిపిస్తుంది. సో కలర్ వైజ్ ర్యాంక్ చూడండి, బ్లాక్ కలర్ హ్యాస్ హైయెస్ట్ సేల్స్ మనకి. చూడండి నెక్స్ట్ ఎగ్జాంపుల్, లెట్ మీ కనిపిస్తుంది కదా మీకు కలర్ సేల్స్. ఓకే, క్లియర్గా మనకి అర్థమైపోతుంది. బట్ మనకి అదే ఇప్పుడు నేను రిమూవ్ ఫిల్టర్స్ చేసి అచీవ్ చేయగలనా చూద్దామా. ఓకే, ర్యాంక్ ఆర్ఎఫ్ ర్యాంక్ అని రాస్తున్నాను ఫర్ టైం. ఓకే, ర్యాంక్ ఎక్స్. సిమిలర్గా ఇప్పుడు నాకు ర్యాంక్ ఎక్స్లో టేబుల్ కావాలి, టేబుల్ నేను రిమూవ్ ఫిల్టర్స్ రాస్తానండి. చూడండి ఇది కనిపిస్తున్న టేబుల్. సో రిమూవ్ ఫిల్టర్స్. ఓకే, కలర్. ఓకే, చూడండి రావట్లేదు. సమ్ ఆఫ్ సేల్స్, ఇట్స్ నాట్ వర్కింగ్. ఓకే, ఇప్పుడు ఎందుకు వర్క్ అవ్వట్లేదు? వై బికాస్ మనకి ర్యాంక్ ఎక్స్ టేబుల్ రిటర్న్ చేస్తుంది, టేబుల్ కావాలి. బట్ రిమూవ్ ఫిల్టర్స్ విల్ నాట్ రిటర్న్ టేబుల్. రిమూవ్ ఫిల్టర్స్ ఓన్లీ ఫర్ టు రిమూవ్ ద ఫిల్టర్స్, దాని ఓన్లీ థింగ్ దీనికి. సో దీనికి ఏంటంటే కన్ఫ్యూజన్ వస్తుందని చెప్పి ఆల్ ఫంక్షన్కి కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నారు చెప్పి ఈ మైక్రోసాఫ్ట్ వాళ్ళు రీసెంట్గా రిలీజ్ చేశారు 2019 ఐబీలో. ఓకే, రిమూవ్ ఫిల్టర్స్ అనే ఫంక్షన్ వాళ్ళు ఇంట్రడ్యూస్ చేశారు ఓన్లీ ఫర్ రిమూవింగ్ ద ఫిల్టర్, దట్స్ ఆల్. దాని పని అదే. బట్ ఆల్ ఫంక్షన్లో మీరు ఎన్నో చేయొచ్చు. ఇట్ రిటర్న్స్ ద టేబుల్స్. ఎగ్జాంపుల్ నేను ఈ డిమ్ ప్రోడక్ట్ టేబుల్ మళ్ళీ డూప్లికేట్ చేయాలనుకుంటున్నాను, అంటే సేమ్ టేబుల్ క్రియేట్ చేయాలనుకుంటున్నాను. ఐ కెన్ ఏబుల్ టు క్రియేట్. మోడలింగ్కి వెళ్ళండి, న్యూ టేబుల్. ఓకే, బికాస్ ఆల్ ఫంక్షన్ రిటర్న్స్ ఎ టేబుల్. ఓకే, ప్రోడక్ట్ duplicate is equal to all of product. చూడండి ఐ కెన్ ఏబుల్ టు డూ దిస్ థింగ్. సో నాకు సపరేట్గా ఇప్పుడు ఏమవుతుంది, నాకు సపరేట్గా ఒక టేబుల్ క్రియేట్ అయిపోయింది. చూడండి ఇదే యూ కెన్ ఏబుల్ టు సీ. ఇదిగోండి సపరేట్గా టేబుల్ 606 rows సపరేట్ నా టేబుల్ క్రియేట్ అయిపోయింది. బట్ నేను రిమూవ్ ఫిల్టర్స్ క్రియేట్ చేయగలనా? ఐ కాంట్ ఏబుల్ టు క్రియేట్. లెట్ మీ చెక్. ఓకే, మోడలింగ్కి వెళ్ళండి, న్యూ టేబుల్కి వెళ్ళండి. ఓకే, సో రిమూవ్ ఫిల్టర్స్. ఓకే, టేబుల్ డూప్లికేట్. ఓకే, సో రిమూవ్ ఫిల్టర్స్ వర్కౌట్ అవ్వట్లేదు. చూడండి గ్రేట్ అవుతుంది నాకు. ఓకే, డిమ్ ప్రోడక్ట్. లెట్ మీ చెక్. చూడండి ఏమవుతుందో. రిమూవ్ ఫిల్టర్స్ కెనాట్ బి యూజ్డ్ యాజ్ ఏ టేబుల్ ఎక్స్ప్రెషన్, ఇట్ కెన్ అపేర్ ఓన్లీ యాజ్ ఏ ఫిల్టర్ ఇన్ క్యాల్కులేట్. మీకు అర్థమవుతుందా ఇది? లెట్ మీ జూమ్ ఇట్. ఓకే, ఇక్కడ కనిపిస్తుంది చూడండి. రిమూవ్ ఫిల్టర్స్ కెనాట్ బి యూజ్డ్ యాజ్ ఏ టేబుల్ ఎక్స్ప్రెషన్ అండ్ ఇట్ కెన్ బి ఓన్లీ ఇట్ కెన్ అపేర్ ఓన్లీ యాజ్ ఏ ఫిల్టర్ ఇన్ క్యాల్కులేట్, దట్స్ ఆల్. దీని వరకే అది రిమూవ్ ఫిల్టర్స్ యొక్క మనకి యూజ్ కేస్ అండి. ఓకే, మీకు అర్థమైంది పాయింట్. సో దట్స్ వాస్ ద యూజ్ కేస్ బేసికల్లీ.
సో దట్స్ ఆల్, దిస్ ఆల్ అబౌట్ ఆల్ వర్సెస్ రిమూవ్ ఫిల్టర్స్ ఫంక్షన్. ఓకేనా? సో కంపల్సరీ ఇంటర్వ్యూ క్వశ్చన్ ఇది. సో కన్ఫ్యూజ్ చేయడానికి వాళ్ళు మీకు చాలా సినారీస్ ఇస్తారు. డోంట్ గెట్ కన్ఫ్యూజ్, ప్రాక్టీస్ మోర్. సో టుమారో మార్నింగ్ 9 AM ఇంకో వీడియో వస్తుంది, 6th వీడియో. థ్యాంక్ యూ.